ఆహారాన్ని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే ఎంతటి వారినైనా విడిచిపెట్టమని టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. నగరంలో పుట్టగొడుగుల్లా కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు వెలిశాయని, వీటిపై ఉక్కుపాదం మోపేందుకే సిపి సజ్జనార్ సూచనతో హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం హెచ్-ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తరచూ ఇదే తరహా ఆహారం కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తామంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. హైదరాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఒకటి కల్తీ ఆహారం. దీని మీద గతంలో సిపి సజ్జనార్ ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అన్నారు. అందులో భాగంగానే ఒక హెచ్-ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ అనేటువంటి విభాగాన్ని స్టార్ట్ చేశారు. దీనికి టాస్క్ ఫోర్స్ డీసీపీ హెడ్గా ఉన్నారు. ప్రస్తుతం ఈ వింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పటివరకు ఎలాంటి ఫుడ్స్ ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్టుగా వీళ్ళు గుర్తించారు, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి టాస్క్ ఫోర్స్ డీసీపీ ఈ హెచ్-ఫాస్ట్కి సంబంధించినటువంటి హెడ్ గైక్వాడ్ వైభవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఈ విభాగం సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. మన హైదరాబాద్ సిటీ పోలీస్లో జరుగుతున్న ఈ కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, ఈ కల్తీ ఆహారకి నిర్మూలన చేయడానికి ఒక స్పెషల్ టీమ్ అండర్ సిపి సజ్జనా సార్ లీడర్షిప్లో మనం స్టార్ట్ చేశాము. ఈ స్పెషల్ వింగ్ హెచ్-ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్. మన ఈ టీంలో ఇప్పటివరకు 30 మంది ఉన్నారు. ఇంకా ఈ టీంతో పాటు మన రెగ్యులర్ టాస్క్ ఫోర్స్, రెగ్యులర్ లోకల్ పోలీస్ మరియు మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమన్వయంతో ఇది ఒక స్పెషల్ వింగ్ మేము స్టార్ట్ చేశాము. ఈ వింగ్కి ఉద్దేశం అంటే మన ఈ హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, ఈ కల్తీ ఆహార నిర్మూలన చేయడానికి, ఎవరైనా ఈ కల్తీ ఆహార ప్రిపేర్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది కొత్త వింగ్ మేము స్టార్ట్ చేశాము. సో ఈ వింగ్కి సంబంధించిన ఎలాంటి పనులు చేయబోతుంది, అంటే ఇందులో ఎంతమంది సిబ్బంది ఉంటారు, సో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు సార్? సో ఇప్పుడే ఈ వింగ్లో ఇనిషియల్గా 30 మంది ఉన్నారు. ఫర్దర్గా ఇది స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేస్తాము. ఇప్పుడే మన ఈ ఫుడ్ సేఫ్టీ మన టీం మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళ సమన్వయంతో మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అక్కడ పోయి అది శాంపుల్ కలెక్ట్ చేసి మన ఫుడ్ ల్యాబ్కి కూడా పంపించేస్తున్నాము. అండ్ యాజ్ పర్ రిపోర్ట్ ఆఫ్ ఫుడ్ ల్యాబ్ వాళ్ళపైన కఠిన యాక్షన్ మేము స్టార్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఫైన్ చేయడానికి, వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడానికి కూడా స్టార్ట్ చేస్తున్నాము. సార్, అంటే ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ ఆల్రెడీ రెగ్యులర్గా రైడ్ చేస్తూనే ఉంది. సో మీరు హెడ్గా ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కల్తీ పదార్థాలు ఎక్కువగా వస్తున్నట్టు మీరు గుర్తించారు? ఇప్పటి వరకు మన నోటీస్లో వచ్చిన ప్రకారం చాలామంది ఇది మిల్క్, పన్నీర్ ఐటమ్స్, డైరీ ప్రోడక్ట్స్ మరియు చికెన్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, టీ పౌడర్, జింజర్ గార్లిక్, ఈ చాలా రకరకాలుగా ఇష్యూ మన నోటీస్లో వచ్చింది ఇప్పటివరకు. సో దీనిపైన మన జాయింట్ రేడ్ చేసి మేము శాంపుల్ కలెక్ట్ చేసి ఆల్రెడీ ల్యాబ్కు కూడా పంపించేసాము. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ చేస్తాము. ఈ చాలామంది ఈ కల్తీ ఆహార ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నారు, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళపైన మేము యాక్షన్ కూడా స్టార్ట్ చేశాము. ఎవరైనా రిపీట్ ఆఫెండర్స్ ఉన్నారు వాళ్ళకి బైండ్ ఓవర్ కూడా చేస్తాము. ఫర్దర్గా పీడీ యాక్ట్ కూడా వాళ్ళపైన పెడతాము. సో ముఖ్యంగా మీరు చెప్పినట్టు రీసెంట్గా కొన్ని పన్నీర్ కావచ్చు, తర్వాత టీ పౌడర్ కావచ్చు, తర్వాత కొన్ని కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్లు కావచ్చు సార్, అంటే వీళ్ళు రీసెంట్గా రైడ్ చేసినటువంటి దాంట్లో వాళ్ళు ఎటువంటి లైసెన్స్ మీద రన్ చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడే మన కొంతమంది ఈ షాప్లో రేడ్ చేసిన తర్వాత కొంతమంది దగ్గరికి షాప్ లైసెన్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గరికి అది లైసెన్స్ కూడా లేవు. తర్వాత వాళ్ళు ఈ ఎక్స్పైర్డ్ ఐటమ్, కెమికల్స్, తర్వాత ఎక్స్పైర్డ్ పౌడర్స్ దీంట్లో మిక్స్ చేసి అది అన్ని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ శాంపుల్ కూడా కలెక్ట్ చేశాము. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన ఎట్లా యాక్షన్ చేయాలి అది కూడా మేము ప్లాన్ చేస్తాము. సో ఈ జనరల్గా ఈ చాలామంది ఈ కల్తీ ఆహార ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు ఈ ఓల్డ్ ఐటమ్స్, ఎక్స్పైర్డ్ ఐటమ్ మిక్స్ చేసి ఇది తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ తక్కువ ప్రైస్లో సేల్ చేసి ఐటమ్స్లో ఇది మన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు వచ్చాయి. సో ఫర్దర్గా మన పబ్లిక్ కోసం కూడా మేము ఒక స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టార్ట్ చేశాము. 8712661212. ఈ నెంబర్ పైన కూడా జనరల్ పబ్లిక్ కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మరియు మీరు లోకల్ పోలీస్లో కూడా అప్రోచ్ చేసి ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కలిసి దీనిపైన రేడ్ చేసి ఈ కల్తీ ఆహార దొరికితే వాళ్ళపైన 100% స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము.
సార్ ప్రజలకి ఇలాంటి కల్తీ ఆహారం తినడం వల్ల తినడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది సార్. సో వీటన్నిటిని ప్రజలు చాలా ప్రాంతాల్లో బయట ప్రాంతాల్లో కొంతమంది శుభకార్యాలకు అమ్ముతున్నారు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తారు? మీరు ఏదైనా వస్తువులు కొనేటప్పుడు కావచ్చు, వాటిని చెక్ చేసుకోవడం, సరైనటువంటి బ్రాండ్స్ కొనుగోలు చేయడం, సో మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అది ఈ కల్తీ ఆహార ఇది చాలా డేంజరస్ ఉంది. అది మన పబ్లిక్ ఆరోగ్యంలో చాలా హానికారకస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్లో క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ లాగా డిసీజ్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ చాలా జాగ్రత్త ఉండాలి. మీ పర్చేజ్ చేసే టైంలో ఖచ్చితంగా అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూడాలి. తర్వాత మీరు ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తారు, అది కూడా అది ప్రాపర్గా పర్చేజ్ చేయాలి. అక్కడ హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయా లేదా అదేనాక చెక్ చేసి చేయాలి. ఓన్లీ తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి మీరు పర్చేజ్ చేయవద్దు. అది ప్రాపర్ వెరిఫై చేసి మీరు పర్చేజ్ చేయాలి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంది, ఆల్రెడీ నేను చెప్పాను, అది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది లేదా లోకల్ పోలీస్ నెంబర్ ఉంది. మీరు అక్కడ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన సైడ్ నుంచి రేడ్ చేసి ఇన్స్పెక్షన్ చేసి అది కల్తీ ఆహారం ఉంది వాళ్ళపైన 100% స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. సార్ ఇప్పుడు ఈ టీమ్ హెచ్ ఫాస్ట్ అనే టీము రైడ్ చేసిన తర్వాత లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్. కేసు ఇన్వెస్టిగేషన్ అంతా ఎలా ఉంటుంది? ఇప్పుడే ప్రెజెంట్గా మన జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి జాయింట్ రేడ్ చేసి మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు అండ్ ల్యాబ్కి పంపించేస్తున్నారు. లోకల్ పోలీస్ కూడా దీనిపైన యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నారు. యాజ్ పర్ రిపోర్ట్ మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సో అది ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానంగా రెగ్యులర్గా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టీ పొడి, రీసెంట్గా పన్నీర్ సంబంధించినటువంటి చాలా మంది ప్రొడక్ట్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. సో దీని మీద ప్రత్యేకమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల కొన్ని శుభకార్యాల దగ్గర ఏం తింటున్నామో, బయట ఎలాంటి బ్రాండ్స్ అమ్ముతారు, కొంతమంది అసలైనటువంటి బ్రాండ్స్లో నకిలీవి అంటే ఆ బ్రాండ్ లేబుల్లో పెట్టి నకిలీ ప్రోడక్ట్స్ కూడా అందులో పెడుతున్నారు. సో బయట దొరికేటువంటి మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాటిని కొనేటప్పుడు కొంత ఆలోచించాలని చెప్పేసి డీసీపీ టాస్క్ ఫోర్స్ చెప్తున్నారు. సో ఈ టీం హెచ్ ఫాస్ట్ అనే టీము ఇప్పటివరకు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కంబైన్డ్గా రైడ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం, తర్వాత శాంపిల్ వచ్చే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. చాలా వరకు ఇప్పటివరకు చేసినటువంటి షాపులకు సంబంధించి కొంత వాళ్ళు కొంతమంది లైసెన్స్ లేవు, కొంతమంది లైసెన్స్ తీసుకుని ఎక్స్పైర్ అయిపోయింది. ఇటువంటి వాటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ టాస్క్ ఫోర్స్ గైక్వాడ్ వైభవ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.